హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఇది సాటర్డే వ్లాగ్. ఈరోజు పిల్లలిద్దరికి స్కూల్ అయితే లేదు. సిబిఎస్ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, వాళ్ళకి ఇన్సులేషన్కి టీచర్స్ అయితే వెళ్తున్నారంట. అందుకని పిల్లలకి 1 2 3 క్లాసెస్ వరకు సెలవులు అయితే ఇచ్చేసారండి. ఈరోజు రేపు ఇంకా రేపు ఎలాగో సండే కాబట్టి రేపు స్కూల్ లేదు. ఈరోజు అయితే నాకు అసలు రకరకాలుగా ఉందండి. నేను సరిగ్గా నుంచోలేకపోతున్నాను, ఊపిరి తీసుకోలేకపోతున్నాను, ఆయాసం అయితే వచ్చేస్తుంది. నేను నిన్న వ్లాగ్లో మీకు చెప్పాను కదా, నిద్దట్లో నడుము నొప్పి చేసింది అనేసి. నాకు ఎప్పుడు మెడ నొప్పి చేయడం తెలుసు, కానీ ఇలా నడుము కూడా మజిల్ పట్టేసి ఎంత నొప్పి వస్తుందో తెలీదు. అది నన్ను ఇలా స్ట్రైట్గా నుంచోనివ్వట్లేదు, గాలి పూర్తిగా తీసుకొనివ్వట్లేదు, వంగొనివ్వట్లేదు. చాలా నొప్పి వస్తుందండి. సో ఇంక అందుకనేసి ఈరోజు హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను. నేను రెగ్యులర్గా చెప్తున్నాను కదా, హీల్ పెయిన్ అయితే వస్తుంది అని. ఇప్పుడు నాకు ఈ హీల్ పెయిన్ తగ్గిపోయింది. హీల్ పెయిన్ ఆఫ్టర్ ఆల్ అనిపించిందండి. ఈ నడుము మజిల్ నొప్పితో కంపేర్ చేస్తే హీల్ పెయిన్ ఆఫ్టర్ ఆల్ అనిపించింది. అంత ఎక్కువ నడుము నొప్పి వచ్చేస్తుంది. మొన్న రాత్రి పడుకున్నాను, నిన్న పొద్దున్న లేచేసరికి నడుము నొప్పి చేసింది. బట్ డే అంతా యాక్టివ్గా బాగానే ఉన్నాను. నిన్న రాత్రి పడుకున్న టైంకి 9-9:30 టైంకి ఈ నడుము నొప్పి ఎక్కువైపోయి ఫీవర్ కూడా వచ్చేసింది అనమాట. పారాసిటమాల్ వేసుకుని 9:30 కల్లా పడుకున్నాను. కానీ పక్కకి తిరగలేను, కూర్చోలేను, లేవలేను, అలా అయిపోయింది అనమాట. ఒక పక్క చలేసేసి జ్వరం వచ్చేసి అలా రకరకాలుగా ఉందండి. ఇప్పుడైతే ఇంక నా వల్ల కాదు, హాస్పిటల్కి వెళ్ళాలి అనేసి మా హస్బెండ్ అయితే తీసుకుని వెళ్తున్నారు. ఇది ఏంటంటే క్లియర్గా తెలుస్తుంది మనకి ఇక్కడ మజిల్ పట్టేసింది అనేసి. అది ఏదో చిన్నది దాని ప్లేస్లో సెట్ అయితే నడుము నొప్పి తగ్గిపోతుంది అనమాట. మరి అది ఎలా సెట్ అవుతుందో తెలియదు. సో అందుకనేసి హాస్పిటల్కి వెళ్తున్నారు. ఇంకెలాగో వెళ్తున్నాను కదా, ఈ కాల్ నొప్పిది కూడా ఒకసారి చెప్తాను. ప్రస్తుతానికి అస్సలు నొప్పి లేదు, కానీ మళ్ళీ ఒకసారి వస్తుంది కదా, ఎందుకైనా మంచిది చెప్దాము అనేసి అనుకుంటున్నానండి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేసానండి, ఇడ్లీ తినేసాము. ఇప్పుడైతే మేము హాస్పిటల్కి వెళ్తున్నామండి. హాస్పిటల్కి వెళ్ళి అయితే ఇంటికి వచ్చేసానండి. బేగంపేట కిమ్స్ సన్షైన్ హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాను. సో డాక్టర్కి చెప్పానమాట, మొన్న మార్నింగ్ నిద్రలేసేసరికి నడుము అయితే చాలా నొప్పి చేసేసింది. ఈ నడుము నొప్పి వల్ల నాకు చలి జ్వరం కింద ఉంటుంది, ఒళ్ళంతా నొప్పిగానే అనిపిస్తుంది అని చెప్పానండి. తర్వాత ఏంటంటే, ఈ నడుము నొప్పి వల్ల నేను సరిగ్గా గాలి తీసుకోలేకపోతున్నాను అనమాట. అంత నొప్పి చేసిందండి మజిలు. ఇది వెన్నుపూసలో వచ్చే నొప్పి కాదు, కండరం ఉంటుంది కదా మజిలు క్లియర్గా తెలుస్తుందండి. ఇప్పుడు సపోజ్ మనము బట్టలు ఆరేసి నడుస్తున్నప్పుడు జాకెట్ హుక్స్లు తలక పట్టేస్తే తలని ఎలా లాగేస్తుందో, అలాగా నాకు నడుముని మజిల్ని పక్కకు తిరగకుండా ఏదో ఆపుతుంది అన్నట్టు నాకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. దానివల్ల నేను సరిగ్గా గాలి కూడా తీసుకోలేకపోతున్నాను అనమాట. నిజంగా చెప్తున్నానండి, నేను పుట్టిన తర్వాత 1-2 సార్లు నాకు నిద్దట్లో మెడ నొప్పెట్టింది. అప్పుడు ఇలా పక్కకు తిప్పలేకపోయాను. బట్ అది దానికదే 1 or 2 డేస్లో సెట్ అయ్యింది. ఈ నొప్పి పర్వాలేదు. బాబోయ్, నాకు లైఫ్లో ఫస్ట్ టైం నిద్దట్లో నడుము కండరాలు నొప్పి పెట్టడం ఇదే ఫస్ట్ టైం అనమాట, మజిల్ నొప్పి చేయడము. ఈ పెయిన్ నరకం అంటే నరకము. సరిగ్గా గాలి తీసుకోలేము, ఊపిరి అందట్లేనట్టుంది, కూర్చోలేను, నుంచోలేను, పడుకోలేను, రకరకాలుగా ఉందండి. ఇప్పుడు ఇది నా రైట్ హ్యాండా, ఇది లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ అంతా చాలా బాగుంది, ఇలా తిరగడానికి ఏంటి అంతా బాగుంది. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇలా తిరుగుతున్నప్పుడు ఏదో పట్టి ఆపుతుంది అనమాట, మజిల్ని తిరగనివ్వట్లేదు. నేను మీకు ప్రీవియస్ వ్లాగ్స్లో కాలు నొప్పి వస్తుందండి, నుంచుంటుంటే నొప్పి వస్తుంది అన్నాను కదా. 2 డేస్ నుంచి నాకు ఆ నొప్పి తగ్గిపోయిందనమాట. ఎలా తగ్గింది ఏంటి అన్నది కూడా నాకు తెలీదు. ఆ కాలుకి నొప్పి అసలు లేదు, చాలా తక్కువ వస్తుంది. ఎప్పుడైనా కొంచెంగా అలా వస్తుంది తప్పించి ఇప్పుడు నొప్పి లేదనమాట. అండ్ ఆ నొప్పి ఈ నడుము పట్టేసింది చూసారా, ఈ నొప్పి ముందు ఆఫ్టర్ ఆల్ అండి, అసలు అది నొప్పే కాదు. ఈ నడుము పట్టిన నొప్పి ఉంది చూసారా, దీనివల్ల నాకు చలిగా ఉంది, జ్వరం వచ్చేస్తుంది, ఒక ప్రాపర్గా నేను పడుకోలేకపోతున్నాను అనమాట. అంత నొప్పి అయితే వస్తుంది. సో డాక్టర్కి చెప్పాను కదా, డాక్టర్ ఎందుకమ్మా అంత కంగారు పడిపోతున్నావు, ఏమీ లేదు, ఇది తగ్గిపోతుంది, ఒక 3-4 డేస్ ట్యాబ్లెట్లు ఇస్తాను వాడు అనేసి అన్నారండి డాక్టర్ అయితేని.
అయితే డాక్టర్ అయితే 1 మంత్‌కి టాబ్లెట్స్ రాసారు పెయిన్ కిల్లర్స్. కానీ అన్ని రోజులు ఏసుకోక్కర్లేదంట. ఒక 15 డేస్ అలా వాడితే సరిపోతుందంట. మాకు వేరే హాస్పిటల్‌లో మెడిసిన్‌కెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ చెప్పారు. అమ్మా! ఆయాసం వచ్చేస్తుంది ఊపిరందక. ఆ! సో, ఇప్పుడు డాక్టరయితే అసలు భయపడక్కర్లేదు. 4 రోజులు బిళ్ళలు వాడు మజిల్ నార్మల్ అయిపోతది. నొప్పి తగ్గిపోతదన్నారు. నీకు 4, 5 రోజులు వాడినా కూడా ఈ పెయిన్ కిల్లర్స్ వాడినా కూడా నీకు ఇదే నొప్పి కంటిన్యూ అవుతుందనుకో, ఎంఆర్ఐ స్కాన్ అయితే చేద్దాము అని చెప్పారనమాట. నేను ఈ వాకింగ్‌కి వెళ్తాను, ఈ ఎక్సర్‌సైజులు చేస్తాను, ఈట్లి గురించి కూడా చెప్పానండి. ఒకవేళ అక్కడేమన్నా నొప్పి పెట్టింది అని ఏమన్నా అంటారేమో అని చెప్పాననమాట. సో, డాక్టర్ అన్నారు, "నీకెందుకు వాకింగ్ నువ్వు సన్నంగానే ఉన్నావు కదా! అంత అవసరం లేదు. ప్రస్తుతానికి నొప్పి తగ్గే వరకు వాకింగ్‌కయితే వెళ్ళకన్నారు." నేను వాకింగు ఆల్మోస్ట్ ఈ మే వస్తే 1 ఇయర్ పూర్తయిపోతదండి వాకింగ్ స్టార్ట్ చేసి. నాకెప్పుడూ ఇలా లేదు. ఇది మొన్న రాత్రి నిద్ర లేసినప్పుడు మొదలైన నొప్పి, నిన్న రాత్రికి ఫీవరొచ్చేసేంత నొప్పయిపోయింది. ఈ రోజైతే ఇంక నాకు ఊపిరి అందట్లేనంత నొప్పయితే వచ్చేస్తుందండి. అలా ఉందనమాట. సో, డాక్టర్ 4 డేస్ కంటిన్యూగా టాబ్లెట్లు వాడు. 4 డేస్‌లో తగ్గకపోతే అప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేపించుకుందువు గాని అన్నారు. నీకు టాబ్లెట్స్ వాడిన తర్వాత తగ్గిపోయింది అనుకో, ఇంక రావక్కర్లేదు హాస్పిటల్‌కి అనేసి అన్నారండి. తర్వాత ఇది టాబ్లెట్లు 1 వీక్ కంటిన్యూగా వాడిన తర్వాత నీకు మొత్తము కాలుకి నొప్పొస్తుంది అప్పుడప్పుడు అని చెప్పాననమాట. ఈ కాలు నొప్పి తగ్గిపోద్ది, నడుము నొప్పి తగ్గిపోద్ది. ఆ తర్వాత నుంచి ఎక్సర్‌సైజులు చేయాలి. సో, ఫిజియోథెరపీకి రాస్తున్నాను. ఇక్కడికొచ్చి ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి కాలు ఇది ఉంది కదా! దీన్ని మీరు చెప్పారు కదండీ! పాంటార్ ఫేషియా ఏదో అన్నారండి. అదే ప్రాబ్లమ్ అన్నారు. సో, దానికి ఎక్సర్‌సైజులు చేసుకుంటే తగ్గిపోతుంది. ఏం ప్రాబ్లమ్ లేదు. అనవసరంగా కంగారు పడకు. ఇది చాలా చిన్నది అనేసి చెప్పారనమాట. బట్ ఆవిడ చిన్నది అన్నారు, కంగారు పడక్కర్లేదు అన్నారు కానీ, నాకెందుకో తెలీదు హాస్పిటల్‌లో చాలా ఏడుపైతే వచ్చేసిందనమాట. ఎందుకు నాకు అస్తమానం ఇలా నొప్పులొస్తున్నాయి ఏంటి అని ఏడుపొచ్చేసిందండి. మరో పక్కేమో బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నాననమాట. స్ట్రెయిట్‌గా కూర్చోనివ్వట్లేదండి. ఇలా స్ట్రెయిట్‌గా కూర్చున్నానంటే ఆ మాత్రము కూడా నాకు గాలి పైకి అందట్లేనట్టుగా అయిపోతుంది. అందుకని ఇంక ఇలా కూర్చుంటున్నాను. ఇలా కూర్చుంటుంటేనేమో నడుము నొప్పి ఎక్కువైపోతుందనమాట. సో, డాక్టర్ అయితే పర్వాలేదు 4 డేస్ వాడు తగ్గకపోతే అప్పుడు ఎంఆర్ఐ ఈ నడునికి స్కానింగ్ చేసుకుంది గాని అనేసి అన్నారండి. ఇంకా టాబ్లెట్లయితే రాసిచ్చారు డాక్టరు. కొన్ని టాబ్లెట్స్ ఏమో మాకు గవర్నమెంట్ హాస్పిటల్‌లో వచ్చేస్తాయన్నారు. కొన్ని టాబ్లెట్లు మాత్రం మేము కొనుక్కోవాలనమాట. డాక్టర్ రాసిచ్చిన టాబ్లెట్లు 10 డేస్‌కి రూ. 700 అంటండి. అది కాల్షియం బోన్ స్ట్రెంత్ కోసం ఇచ్చిన టాబ్లెట్లంట. సో, అవి ఇంకా మా హస్బెండ్ కొనుక్కొనొస్తాను. అదొకటిని ఇప్పుడు ఈ మజిల్‌లో రిలాక్స్ అవ్వడానికి ఒక టాబ్లెట్ అయితే రాసారు. ఆ 2 టాబ్లెట్లు కొనుక్కొనొస్తానన్నారు. ఇప్పుడు టైము 2:00 అవుతుందండి. హాస్పిటల్ నుంచి ఇప్పుడే వచ్చాము. నేనింకా వంట చేయలేదు, ఏమి చేయలేదు. పాపం పిల్లల్ని వదిలేసి ఎళ్ళాను. ఆళ్ళు ఆకలి, ఆకలి అంటున్నారనమాట. కనీసం నాకు నుంచుని వంట చేసే ఓపిక కూడా లేదు. ఇది బ్రీతింగ్ అందనివ్వకుండా ఆపేస్తుంది నాకు. అంత నొప్పొస్తుందండి. సో, మా హస్బెండ్‌ని కూర తీసుకురండి అన్నం కడిగి పెట్టేస్తాను అని చెప్పాను. ఆయన కూరకెళ్ళి టాబ్లెట్లు తేవడానికైతే ఎళ్లారండి. ఇంకా వస్తూ అపోలోలో ఇదొక జత చెప్పులైతే తీసుకున్నానండి. మొన్న ఒక జత చెప్పులు తీసుకున్నాను. అవి వేసుకున్నాక నాకు కాలు నొప్పి బానే ఉంది. సో, అయితే అవి బయటికెళ్తాకి చెప్పులు ఉండట్లేదనమాట. అందుకనేసి ఇంకొక జత కొనుక్కుంటే మొన్న కొన్న చెప్పులు బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ చెప్పుల్ని మనము ఇంట్లో వాడుకోవడానికి ఉంటాయనేసి ఇవైతే తీసుకున్నానండి. ఇవి మనకి రూ. 500 కాస్ట్ అయితే పడ్డదండి. ఇంక ఇంటికొచ్చిన తర్వాత బియ్యం కడిగి స్టవ్ మీదైతే పెట్టాను. మా వారు టాబ్లెట్లు తీసుకొనొస్తే ఒక ముద్ద అన్నం తినేసి, కూర కూడా తీసుకొస్తా అన్నారు. ఒక ముద్ద అన్నం తినేసి ఆ టాబ్లెట్లేసుకొని పడుకోవాలి. నాకు చలేసేస్తుంది. దుప్పటి కప్పుకొని పడుకుని పోవాలని అనిపించింది. ఒక టాబ్లెట్ ఏసుకుంటే మజిల్ రిలాక్స్ అయిపోతుంది. నార్మల్ అయిపోతది అన్నట్టు చెప్పారనమాట. చూడాలండి. మళ్ళీ నేను ఈవినింగ్ మాట్లాడతాను మీతో. టైం అయితే 6:20 అవుతుందండి. ఇప్పుడు హెల్త్ చాలా సెట్ అయిపోయిందనే చెప్తాను. ఇందక్కడి వరకు ఊపిరి తీసుకోవడం ఇబ్బందయిపోయి ఇక్కడ గుండెలుంటాయి కదండీ! హార్ట్ కింద నాకు దాన్నేమంటారు? నరాలు తోడుకుపోయినట్టు ఊపిరి తీసుకోలేక చాలా ఇబ్బంది పడ్డాను. బట్ నేను ఆఫ్టర్‌నూన్ లంచ్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఇచ్చిన పెయిన్ కిల్లర్ టాబ్లెట్ అయితే వేసుకున్నానండి. అది మజిల్స్‌ని రిలాక్స్ చేస్తదంట. సో, ఆ టాబ్లెట్ వేసుకొని ఒక 1 అవర్ పాటు నేల మీద చాప వేసుకొని పిల్లో లేకుండా పడుకున్నానండి. ఆ టాబ్లెట్ వేసుకున్న తర్వాత నాకు చలి తగ్గిపోయింది. తర్వాత ఊపిరి తీసుకోవడం ఇబ్బందయింది కదా! ఇక్కడ మజిల్స్ అంతా నార్మల్ అయిపోయినియి, తగ్గిపోయింది. కొంచెం చాలా తక్కువ నడుములో నొప్పొస్తుందండి ఇటువైపు. అది గట్టిగా ఇలా తిరుగుతుంటాకి ఇబ్బందవుతుందనమాట. అదొక్కటే ఉంది. నేను ఇప్పటికి ఒక్క టాబ్లెట్ ఏసుకుంటేనే నాకు ఇంత క్యూర్ వచ్చింది అంటే నైట్ డిన్నర్ అయ్యాక ఇంకొక టాబ్లెట్ ఏసుకున్నానంటే రేపటికి చాలా నార్మల్ అయిపోతాను.
నిజంగా అసలు నడుము నొప్పంటే ఇలా ఉంటాది. ఇది నడుము నొప్పి అని నాకు ఫస్ట్ టైమ్ అయితే తెలిసిందండి. నాకెప్పుడూ నిద్ర లేవంగానే కొంచెం మజిలు నొప్పొస్తది. ఐ మీన్ నడుము ఇలా కూర్చున్నప్పుడు కొంచెం నొప్పొస్తది. కానీ ఇది అలా కాదు. నడానికి ఇటు పక్కన ఎడమ వైపు మజిలు గట్టిగా పట్టేసుకొని ఉండిపోయిందనమాట. అది ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు. వంగోలేకపోయాను, కూర్చోలేకపోయాను, సైడ్‌కి తిరిగి పడుకోలేకపోయాను. మంచినీళ్ళు బిందెలో నుంచి నీళ్ళు తాగుతాకి వంగోలేకపోతున్నాను. అమ్మ చాలా చాలా నరకం అనిపించానండి. అసలు ఎవ్వరికీ ఇలాంటిది రావద్దు. ఒక్కరోజు దానికే నేను చాలా బెంగ పడిపోయాను. నాకింకా చిన్న చిన్న పిల్లలు, నా ఏజ్ ఇంకా 30లోనే ఉంది కదా! నాకెందుకు ఇలా అయిపోతుంది? నాకు ఏంటో బాధొచ్చేసి ఏడుపొచ్చేసిందనమాట. కానీ ఒక్క టాబ్లెట్ తోటే నాకు చాలా రిలాక్స్ వచ్చేసిందండి. ఇంకొక్క టాబ్లెట్ ఏసుకుంటే రేపటికి నార్మల్ అయితే అయిపోతాను. ఇంకా పిల్లల్ని ఈవినింగ్ అయితే అదే డాన్స్ క్లాస్‌కయితే పంపించానండి. వాళ్ళని తీసుకురావడానికి మా హస్బెండ్ అయితే ఎళ్లారు. ఈ లోపల నేను లెగిసి ఇల్లు మొత్తాన్ని సర్దుకుని పైపైన ఇల్లయితే క్లీన్ చేసేసి, గిన్నెలు చాలా ఉన్నాయండి. ఆ గిన్నెలన్నిటిని అయితే నీట్‌గా క్లీన్ చేసేసి మా హస్బెండ్‌కి టీ అయితే పెట్టించి, వేడి వేడిగా ఇప్పుడే స్నానం చేసి మీతో అయితే మాట్లాడుతున్నానండి. ఇప్పుడు చాలా చాలా రిలాక్స్‌డ్‌గా ఉంది. జ్వరం లేదు. అంటే జ్వరం కూడా నాకు రోజు ఏమీ రావట్లేదు. ఈ నడుము నొప్పి వల్ల చలి పెట్టేసినట్టుగా అదొక రకంగా అయిందనమాట. ఒక్క టాబ్లెట్ నాలో ఇంత చేంజ్ తీసుకొచ్చింది. అయ్య బాబోయ్! నిజంగా డాక్టర్లకి చేతులెత్తి మొక్కాలి. అండ్ ఈ 2 డేస్‌లో అంటే నిన్న రాత్రి నుంచి ఈరోజు నేను చాలా సఫర్ అయ్యానండి నొప్పితోటి. నా హస్బెండ్ సపోర్ట్‌కేంటి, నా పిల్లల హెల్ప్‌కేంటి నేనెప్పుడు గ్రాటిట్యూడ్‌తోనే ఉంటానండి. అసలు ఎంత సపోర్ట్ చేశారంటే, నేను కనీసము అన్నం తీసుకొచ్చి కింద నేల మీద తింటాం కదా! కిందకి వంగలేకపోతున్నాననమాట. ప్లేట్లు ఇలా చేతికందిస్తే వాళ్ళే కింద పెట్టుకుని, మంచినీళ్ళు వాళ్ళే ముంచుకుని, అసలు నేను ఏది వంగుని ఏ పని చేయలేకపోయానండి. కనీసం పడుకునేటప్పుడు ఇలా టర్న్ అవ్వలేకపోతున్నాననమాట. ఒక్కవైపే ఇంకా స్టిక్ లాగా అలా ఉండిపోతుంది. నిజంగా నా పిల్లలు, నా హస్బెండ్ చాలా చాలా చేశారండి. ఇప్పుడు నార్మల్ అయిపోయాను. చాలా రిలాక్స్‌డ్‌గా, హ్యాపీగా అనిపించింది. ఇంకా ఒక 5 డేస్ టాబ్లెట్లయితే కంటిన్యూ చేసి ఎక్కువ వాడొద్దన్నారు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడితే కిడ్నీలు డ్యామేజ్ అయిపోతాయి అని చెప్పారనమాట. 4, 5 డేస్ కంటిన్యూ చేసి తర్వాత ఫిజియోథెరపీకైతే వెళ్తానండి. ఈ ఎక్సర్‌సైజెస్ అవి వాళ్ళు నేర్పుతారంట. కాళ్ళు నొప్పొస్తుందన్నాను కదా! దానికి నడుము నొప్పొస్తుంది నిద్ర లేసినప్పుడు అని చెప్పాను. వాటిలికి ఎక్సర్‌సైజెస్ చెప్తారంట. అవైతే నేర్చుకుంటానండి. సో, ఇంకా ఈరోజు వ్లాగ్ చాలా చేయాలి. పిల్లలిద్దరికీ స్కూల్ సెలవు కదా! మంచి మంచిగా వాళ్ళకి వంటలు చేసి పెట్టాలి. ఇలా చాలా అనుకున్నాను కానీ హెల్త్ బాగోక ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడైతే చాలా 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 బావుందండి. ఈ వ్లాగ్ ఈరోజే షూట్ చేసి ఈరోజే పెట్టేస్తున్నాను. మండే మంచిగా బడ్జెట్ వీడియో అయితే పెడతాను. ఇంకా రేపు సండే కదా! వ్లాగ్ ఏమి పోస్ట్ చేయను. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీలో ఎవరికైనా నిద్దట్లో నడుము నొప్పి పెట్టిందా? ఇలా నాకులాగా మజిల్ ఎవరికైనా పట్టిందా? అప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అన్నది చెప్పండి. నేను పుట్టాక ఫస్ట్ టైమ్ అండి నడుము నొప్పి ఇంత దారుణంగా ఉంటది అని నేను ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేశాను. కనీసం నాకు 2 డెలివరీలు ఆపరేషన్ అయినప్పుడు కూడా నేనెప్పుడు ఇంత బాధపడలేదు. నడవలేను, స్ట్రెయిట్‌గా నుంచోలేను. అయ్యబాబోయ్! ఎంత దారుణాతి దారుణమో ఈ నొప్పు. నాకు అనిపిచ్చింది నేను పొద్దున్న హాస్పిటల్‌కెళ్తుంటే బండి మీద కూర్చోలేకపోయానండి. ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంటే నడుము బాధ. ఇప్పుడు చాలామందికి వెన్నుపూసలో డిస్కులు అరిగిపోయినాయని, డిస్కులు పక్కకు తప్పుకున్నాయని, ఇలా చాలామంది కంప్లెయింట్స్ చెప్తారు కదా! పాపం వాళ్ళు జీవితాంతం ఆ నొప్పితో ఎలా భరిస్తున్నారు? ఒక్క రోజు నొప్పిని నేను భరించలేకపోయాను కదా! వాళ్ళు ఎలా భరిస్తున్నారో అని అనిపిచ్చిందండి. దేవుడిని అందుకే ఎప్పుడూ ఒకటే కోరుకుంటానండి. మనకి ఆస్తులు, డబ్బు ఇవన్నీ మనము సంపాదించుకోవచ్చు. దేవుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తే చాలు దేవుడా అని అనుకుంటాను నేను అందుకనే. సో, ఎప్పుడు దేవుడికి ఇదే మొక్కుకుంటానండి. నేను గానీ, నా పిల్లలు గానీ, నా హస్బెండ్ గానీ, మా అత్తయ్య వాళ్ళేంటి, అమ్మ వాళ్ళేంటి ఓన్లీ ఆరోగ్యం ఇస్తే చాలు దేవుడు. డబ్బు, ఆస్తి ఇవన్నీ మనము కష్టపడి సంపాదించుకోవచ్చండి. ఆరోగ్యాన్ని ఎన్ని డబ్బులొచ్చినా కూడా మనము కొనుక్కొని తీసుకొని రాలేము. ఒక్కరోజు నొప్పి చాలా భయపెట్టింది. చాలా అంటే చాలా భయపడ్డానండి. అంత విపరీతమైన నొప్పి. గుండెల్లో నొప్పొచ్చేసి, ఊపిరి తీసుకోలేక ఆయాసం వచ్చేసి అమ్మో! చాలా పడ్డాను. ఇది ఎవ్వరికీ వద్దు. మీలో ఎవరైనా సేమ్ నాలాగా నిద్దట్లో నడుము పట్టేసి సఫర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. ఇప్పుడైతే చాలా రిలాక్స్‌డ్‌గా ఉంది. వేడి వేడిగా స్నానం చేశాను. నొప్పి తగ్గింది. బ్రీతింగ్ అందుతుంది. చాలా బావుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బై.